రాష్ట్రాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఒక శకం ముగిసింది. మన ఎన్వి రమణ గారు మొన్న 26వ తారీఖున సీజే ఆఫ్ ఇండియాగా రిటైర్ అయ్యారు. ఇప్పుడు జస్టిస్ లలిత్ గారు 49వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం కూడా తీసుకున్నారు. అయితే ఇక్కడ మనం కొన్ని అంశాలు గమనించాలి. సుప్రీంకోర్టు జడ్జెస్ రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ వారంలో 2 సార్లు మార్చింది. వాళ్ళకి స్పెషల్ సపోర్ట్ ఇస్తూ చాలానే కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా మనం గమనిస్తే జడ్జెస్కి డొమెస్టిక్ హెల్ప్ అంటే వాళ్ళకి ఇంటి పనుల సహాయంకి, అదేవిధంగా వాళ్ళకి షాఫర్ అంటే డ్రైవర్ కూడా ఇస్తున్నారనమాట. దాంతోపాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రిటైర్ అయితే పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ని 5 years ఇస్తున్నారు. మామూలు జడ్జిగా రిటైర్ అయితే సుప్రీంకోర్టు జడ్జిగా 3 సంవత్సరాల పాటు పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ ఇస్తున్నారు. దాంతోపాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రిటైర్ అయితే లైఫ్ టైమ్ సెక్రటేరియల్ అసిస్టెన్స్ని ఇస్తున్నారనమాట. దాంతోపాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు జడ్జెస్ రిటైర్ అయినా సరే ఏ ఎయిర్పోర్ట్లో లాంజ్లో ఉన్నా వాళ్ళకి కర్టసీస్ ఉంటాయి అనమాట, లాంజ్ కర్టసీస్. దాంతోపాటు వాళ్ళకి మంత్లీ ఫోన్ బిల్, ఇంటర్నెట్ బిల్ దాదాపు 4,200 రూపాయల వరకు ఇస్తున్నారు. ఇట్లా రూల్స్ మార్చి సెక్యూరిటీ ఇవ్వటం, దాంతోపాటు డ్రైవర్ని ఇవ్వటం, డొమెస్టిక్ హెల్ప్ ఇవ్వటం, సెక్రటేరియల్ అసిస్టెన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని కాపాడటానికి. ఖచ్చితంగా వాళ్ళు పనిచేసేటప్పుడు రిటైర్ అయిన తర్వాత మా పరిస్థితి ఏంటని ఆలోచించకుండా రిటైర్ అయినా సరే వాళ్ళ భద్రత కానీ, తర్వాత వాళ్ళ యొక్క జీతభత్యాల విషయాల్లో కానీ, వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ అలవెన్సెస్ విషయాల్లో కానీ గవర్నమెంట్ ఇలా రూల్స్ చేంజ్ చేయడం అనేది గొప్ప విషయం, దానిలో ఎటువంటి డౌటు లేదు. అయితే సుప్రీంకోర్టు సీజే ఎవరవుతారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవడానికి ప్రత్యేకమైన అర్హతలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా సుప్రీంకోర్టులో ఒక కస్టమరీ లా ఉంది, అంటే అది కస్టమ్, ఒక కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ ప్రకారం సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళు చీఫ్ జస్టిస్ అవుతారనమాట. ఎవరైతే చాలా సీనియర్ ఉంటారో వాళ్ళు చీఫ్ జస్టిస్. కానీ ఇది ఓన్లీ కస్టమ్. 3 times ఈ కస్టమ్ బ్రేక్ కూడా అయింది. మొదటిసారి 1964లో జస్టిస్ గజేంద్ర గడ్కర్, ఆయన జూనియర్ అయినా సరే ఆయన జస్టిస్ ఇమామ్ని దాటుకుని ఆయన సీజే అయ్యారు. అదేవిధంగా 1973లో బేసిక్ స్ట్రక్చర్ థియరీ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇందిరాగాంధీ కోపం వచ్చి ఎవరైతే బేసిక్ స్ట్రక్చర్ థియరీని సపోర్ట్ చేశారో జస్టిస్ షలాత్, జస్టిస్ హెగ్డే, జస్టిస్ గ్రోవర్ని కాదని చెప్పి జస్టిస్ ఏఎన్ రేకు ఆ చీఫ్ జస్టిస్ పదవిని కట్టబెట్టారు. అదేవిధంగా 1977లో జస్టిస్ బేగ్కి సీజే పదవి ఇచ్చారు, హెచ్ఆర్ కన్నాని పక్కన పెట్టేసి. ఇట్లా 3 సార్లు ఈ కన్వెన్షన్ బ్రేక్ అయింది. ఎక్కడ రాజ్యాంగంలో సుప్రీంకోర్టులో ఎవరైతే సీనియరో వాళ్ళే చీఫ్ జస్టిస్ అవ్వాలని లేదు, కానీ ఒక కన్వెన్షన్ ప్రకారం సీనియర్నే చేస్తారు. వాళ్ళు 20 రోజులు ఉన్నా 15 రోజులు ఉన్నా నెక్స్ట్ సీనియర్నే జడ్జి చేస్తారనమాట. అలానే జస్టిస్ యుయు లలిత్ గారు ఇప్పుడు 49వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యారు. అయితే సుప్రీంకోర్టు జడ్జిలకు సంబంధించి మాత్రం ఎలా అపాయింట్ చేయాలనే విషయంలో చాలా ఇష్యూసే ఉన్నాయి. మీకు తెలుసు 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ తీసుకొచ్చారు. కానీ ఎన్జాక్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ చెల్లదు, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది. దాంతో మనం కొలీజియం పద్ధతినే ఫాలో అవుతున్నాం అనమాట. అసలు జడ్జెస్ అపాయింట్మెంట్స్లో ఎవరిది పై చెయ్యి అంటే గవర్నమెంట్ ఎవరిది అనుకుంటే వాళ్ళని అపాయింట్ చేయొచ్చు. అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, కానీ గవర్నమెంట్ ఏదనుకుంటే అది అపాయింట్ చేయొచ్చు, ఎవరిని అనుకుంటే అది, లేదా జ్యుడిషియరీ మాట వినాలా, ఇదే క్వశ్చన్ అనమాట. ఇక్కడ 2-3 అంశాలు మనం గమనించాలి. ఇండియాలో 3 జడ్జెస్ కేసెస్ అని ఉన్నాయి. ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్ అని. ఫస్ట్ జడ్జెస్ కేస్ 1981, సెకండ్ జడ్జెస్ కేస్ 1993, థర్డ్ జడ్జెస్ కేస్ 1998 అనమాట. ఈ ఫస్ట్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కన్సల్ట్ చేయాలి, ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీని కన్సల్ట్ చేయాలి. కన్సల్టేషన్ డస్ నాట్ మీన్ కాంకరెన్స్, అంటే ఫైనల్గా ఎగ్జిక్యూటివ్ ఏదనుకుంటే అది చేసేయచ్చు. జ్యుడిషియరీ చెప్పిన మాట ఎగ్జిక్యూటివ్ వినాల్సిన అవసరం లేదని చెప్పింది. అంటే గవర్నమెంట్ ఎవరిని అనుకుంటే వాళ్ళని ప్రెసిడెంట్ చేసి సంతకం పెట్టి వాళ్ళని జడ్జి చేయొచ్చు అని చెప్పి. సో కానీ 1993లో సెకండ్ జడ్జెస్ కేసులో కన్సల్టేషన్ మీన్స్ కాంకరెన్స్. కన్సల్టేషన్ అంటే జడ్జెస్ మాట వీళ్ళు వినాలి, కానీ కొలీజియం సీజే ఒక్కడి మాట కాదు, కొలీజియం అనే మాట 1993లో సెకండ్ జడ్జెస్ కేసులో తీసుకొచ్చారనమాట. కానీ కొలీజియం అంటే అక్కడ 2 senior జడ్జెస్, సీజేతో పాటు 2 senior జడ్జెస్ అని చెప్పారు. సో థర్డ్ జడ్జెస్ కేసు 1998లో అది ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు అడ్వైజ్డ్ అడిగాడు, దాన్నే థర్డ్ జడ్జెస్ కేసు అంటాం 1998లో. సో దీనిలో అసలు కొలీజియం అంటే ఏంటి, కన్సల్టేషన్ అంటే ఏంటి అని అడిగారు అనమాట. ఈ థర్డ్ జడ్జెస్ కేసులో కొలీజియం అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు 4 senior జడ్జెస్ ఉండాలి. వీళ్ళందరూ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ మీద తమ అభిప్రాయాలు రాసి ఇవ్వాలి. ఏ 2 జడ్జెస్ నో చెప్పినా అది తిరస్కరించవచ్చు.
ఇలా నీట్గా కొలిజియం సిస్టమ్ని ప్రకటించారనమాట. ఇప్పటికీ మనం అదే ఫాలో అవుతున్నాం. 2014 టైంలో మీకు తెలుసు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ పెట్టారు. 15కి అది చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు చేర్పించింది. తర్వాత 15 నుంచి ఇప్పుడు కూడా 2022 కూడా మనం కొలిజియం సిస్టమే ఫాలో అవుతున్నాం. అయితే జడ్జెస్ అపాయింటింగ్ ద జడ్జెస్ అంటే జడ్జెస్ ఎవరు చెప్తే వాళ్ళే వింటారా? అంకుల్ జడ్జ్ సిండ్రోమ్ అంటాం అనమాట. అంకుల్ జడ్జ్ సిండ్రోమ్ అంటే ఆ పక్షపాతం ఎన్ని అంటే నేను ఒక జడ్జి అనుకోండి, నాకు నచ్చిన ఇంకో వ్యక్తిని జడ్జిగా అపాయింట్ చేయడానికి ఒప్పుకుంటాను. సో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని ఇది ప్రక్షాళన చేస్తా లేకపోతే అప్హోల్డ్ చేస్తా అంటే జడ్జెస్ని అపాయింట్ చేసుకుంటే ఎంతవరకు కరెక్టు? ఎందుకు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఒప్పుకోవట్లేదు? దీని మీద కూడా తీవ్రమైన చర్చ జరుగుతుంది అనమాట. అసలు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేది 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా వచ్చి ఒక మంచి కమిషన్ ఏర్పాటైంది. అయితే రాజ్యాంగ సవరణని క్వశ్చన్ చేసిన సుప్రీంకోర్టు ఏమందంటే 99th అమెండ్మెంట్ ఇట్ ఈస్ అగైన్స్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అని. నిజంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీకి వ్యతిరేకమా? ఇది కూడా క్వశ్చన్ చేయాలి. పార్లమెంటరీ సుప్రీమసీ వర్సెస్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఆర్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ దీని మీద పెద్ద డిబేట్ జరిగింది 2015లో. ఏదేమైనప్పటికీ 49వ సీజేగా జస్టిస్ లలిత్ గారు వచ్చారు. మీరు గమనిస్తే కొన్ని సందర్భాల్లో మనం జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో తర్వాత చూస్తే కనుక జడ్జెస్ ఉదాహరణకి రంజన్ గొగోయ్ ఉన్నారు. ఆయన సీజేగా రిటైర్ అయిన తర్వాత అతి కొద్ది కాలానికి రాజ్యసభకి నామినేట్ అయ్యారు ఎంపీగా. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం అప్పుడు సీజే ఉండి ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే ప్రెసిడెంట్ సీజే రిటైర్ అయిన తర్వాత రాజ్యసభకు నామినేట్ చేస్తే అది ఎంతవరకు విలువైన పని అని ఆలోచించాలి. అదేవిధంగా ఇంతకుముందు సీజే ఆఫ్ ఇండియా జస్టిస్ సదాశివం గారు ఉండేవాళ్ళు. ఆయన తర్వాత గవర్నర్గా అయ్యారు. సో ఇవన్నీ కూడా ఒక్కోసారి ప్రజలను ఆలోచింపజేస్తాయి. ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అని. దాంతోపాటు ఒక 5 సంవత్సరాల క్రితం 4 జడ్జీలు బయటకు వచ్చి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ మాస్టరింగ్ ద రోస్టర్ జస్టిస్ దీపక్ మిశ్రా అంటే దీపక్ మిశ్రా గారు తనకి ఇష్టమైన విధానంలో కేసుల్ని పక్షపాత ధోరణిలో కొంతమందికి మంచి కేసులు ఇస్తున్నారు, కొంతమంది మంచి కేసులు ఇవ్వట్లేదని ఫస్ట్ టైం 4 జడ్జిలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. మరి అది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని క్వశ్చన్ చేస్తుంది. అంటే ఇది జ్యుడిషియరీ మాత్రం ఒక సామెత ఉంటుంది అనమాట, సీజర్స్ వైఫ్ ఈజ్ అబౌవ్ డౌట్ అని. అంటే జ్యుడిషియరీ మాత్రం ఈజ్ ఇట్ అబౌవ్ డౌట్, ఈజ్ ఇట్ అబౌవ్ సస్పిషన్, జ్యుడిషియరీలో మనకి కరప్షన్ లేదా? ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి.